ఎన్ని పైసలు ఇచ్చినా అని ఓటు వేసేది మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డికి. పైసలు తీసుకుంటారు, తీసుకుంటారు. వేసుడు మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డికి. అంతేనా? ఎవరెన్ని పైసలు ఇచ్చినా కొండ విశ్వేశ్వరరెడ్డికి అంతే అంతేనా? అంతే. ఏం విశ్వేశ్వరరెడ్డి గురించి కొన్ని 4-5 ముచ్చట్లు చెప్పు. అసలు ఏం చేసిన ఆయన ఏంది మరి? ఇప్పుడు బీజేపీ నుంచి అతను నిలబడ్డాడు కాబట్టి అతనికి వేస్తున్నాం. మీద మొత్తం పెద్ద మనిషి మంచిగా చేస్తున్నాడు కాబట్టి అతనికి వేయాలని అందరూ ఓటు ఆలోచన చేసుకున్నాం. మొన్నటిదాకా మీ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండే, ఏం చేయలేడు, ఏం చేసాడు? ఒక్కనాడికి రాలేడు. గెలవకతలు వచ్చిండు, వాళ్ళకి గెలిచినాక రానేది లేదు. కోపం పెట్టుకున్నావు, నీకేమీ లేదు రంజిత్ రెడ్డి. ఓ సున్నికి పోయినాం పురా, వచ్చే అంట చెప్పి పెద్ద పెద్ద డీజల్ పెట్టిరు తాండూరులో. సున్నికి పోయినాము, ఇక మళ్ళా రానేది లేడు. గెలిచిండు అక్కడి గెలిచిన మళ్ళీ బతకలేడా? లేడు. సరే ఇప్పుడు అత్తడేమవుతుంది అధికారం పట్ల జనాడిగా వచ్చినాయని అయిపోయా ఇప్పుడే. ఇప్పుడేనా? అంతే. విశ్వేశ్వరరెడ్డి గెలుపు ఖాయం అంటూ, ఖాయం, వేరే ముచ్చట్లేదు. వేరే ముచ్చట్లేదు.